హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. మన ఛానల్లో డిగ్రీ 5th సెమిస్టర్ స్టూడెంట్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎవరైతే స్టాటిస్టిక్స్ని మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్గా సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం మన ఛానల్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన అప్లైడ్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ని యూనిట్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. మన ఛానల్లో ఆల్రెడీ యూనిట్ 1 సిరీస్తో పాటు మీకు ఈజీ ఎక్స్ప్లెనేషన్స్ విత్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే చెక్ చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒకసారి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయబడి ఉన్నాయి, చెక్ చేయండి. ఈ వీడియోలో మనం మెథడ్ ఆఫ్ సెమీ యావరేజెస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా ప్రాబ్లమ్స్ని ఎగ్జామ్లో అటెండ్ చేయాలని నేర్పిస్తాను. ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ మెథడ్ ఆఫ్ సెమీ యావరేజెస్కి సంబంధించి థియరీ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ప్రొసీజర్ మనం ప్రాబ్లమ్ని ఎలా చేస్తామనేది ప్రొసీజర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రీవియస్ వీడియో ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో చూస్తేనే మీకు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలని అర్థమవుతుంది. అండ్ దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 మార్క్స్కి రావచ్చు, మీకు 10 మార్క్స్కి రావచ్చు, ఐదర్ బోత్ 4 and 10 మార్క్స్కి కూడా రావచ్చు. అండ్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్లో థియరీ రావచ్చు ఆర్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. మేజర్గా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆర్ సమ్ టైమ్ థియరీ ప్రాబ్లమ్ రెండు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్ అస్సలు మిస్ చేసుకోకండి. చాలా మార్క్స్ అనేది మీరు గెయిన్ చేయడానికే ఛాన్స్ ఉంది. మీరు ప్రీవియస్ వీడియో చూసినట్లయితే ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మెథడ్ ఆఫ్ సెమీ యావరేజెస్కి సంబంధించిన ప్రొసీజర్లో 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి మనకి. 1 ఈజ్ ఫర్ ఆడ్ నెంబర్స్ అండ్ 2nd ఈజ్ ఫర్ ఈవెన్ నెంబర్స్. ఇక్కడ ఈ వీడియోలో మనం ఈవెన్ నెంబర్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎగ్జామ్లో ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్లోనే మీకు మెథడ్ అనేది మెన్షన్ చేయబడుతుంది. ఇక్కడ చూడండి, ఫైండ్ ట్రెండ్ బై యూజింగ్ మెథడ్ ఆఫ్ సెమీ యావరేజెస్. సెమీ యావరేజెస్ యూజ్ చేసి ట్రెండ్ వాల్యూ అనేది ఐడెంటిఫై చేయమని క్వశ్చన్లోనే ఇస్తారు. క్వశ్చన్లో వచ్చిన ప్రొసీజర్ని మీరు ఫాలో అవుతూ ప్రాబ్లం అనేది చేయాలి. క్వశ్చన్లోనే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డేటా కూడా వాళ్ళే ఇస్తారు. సో డేటాని బేస్ చేసుకొని మీరు ప్రాబ్లం అనేది చేస్తారు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇచ్చిన డేటా మనకి ఈవెన్ నెంబర్స్ బేస్ చేసి ప్రొసీజర్ చేయాలా లేదా ఆడ్ నెంబర్ బేస్ చేసి ప్రొసీజర్ చేయాలా మేడం అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో డేటా ఇస్తారు కదా, డేటాని ఐడెంటిఫై చేస్తూ మనం డేటాలోనే అది ఈవెన్ నెంబర్ ప్రాబ్లమా ఆడ్ నెంబర్ ప్రాబ్లమా అని ఐడెంటిఫై చేసి దాన్ని బేస్ చేసుకొని మనం ప్రొసీజర్ అనేది చేస్తాం. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో మనం ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్ ప్రొసీజరా అని ఐడెంటిఫై చేయాలి అంటే మనకి ప్రాబ్లం ఏ విధంగా ఇచ్చారు, ఇయర్ అండ్ వాల్యూ, ఇయర్స్ ఇచ్చారు అండ్ వాల్యూస్ ఇచ్చారు. ఇక్కడ మీరు ఈవెన్ నెంబరు ఆడ్ నెంబరా అని ఐడెంటిఫై చేయాలంటే ఇచ్చిన డేటాని కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 8 ఈజ్ ఈవెన్ నెంబర్, రైట్? సో 8 ఈవెన్ నెంబర్ కాబట్టి మనం ఈవెన్ నెంబర్కి సంబంధించిన ప్రొసీజర్ అనేది ఇచ్చిన ప్రాబ్లంకి చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ దీనికి సొల్యూషన్ మీరు ఏ విధంగా స్టార్ట్ చేస్తారు అంటే, దీనికి ఫస్ట్ యూ హ్యావ్ టు డ్రా ఏ టేబుల్ ఫార్మాట్లో మనం ఈ ప్రొసీజర్ అనేది చేస్తాం. ఫస్ట్ ఇచ్చిన ఇయర్ అండ్ వాల్యూస్ని వర్టికల్ వైజ్ రాసుకుంటాం. వర్టికల్ వైజ్ నోట్ చేసుకున్న తర్వాత సెమీ యావరేజెస్ని ఐడెంటిఫై చేస్తాం. మనకి 3 కాలమ్స్ కావాలి, ఇయర్స్కి, వాల్యూస్కి అండ్ సెమీ యావరేజెస్ ఐడెంటిఫై చేయడానికి. అండ్ సెమీ యావరేజెస్ కోసం 3rd కాలం. ఇక్కడ ఇచ్చిన ఇయర్స్ అండ్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ప్రాబ్లంలో ఏ విధంగా క్వశ్చన్లో మెన్షన్ చేశారో అదే విధంగా మనం సొల్యూషన్లో టేబుల్లో వర్టికల్ వైజ్ నోట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇదే విధంగా ప్రాబ్లంలో ఏ విధంగా ఇయర్స్ అండ్ వాల్యూస్ ఇచ్చారో సొల్యూషన్లో మనం టేబుల్ ఫార్మాట్లో ఇయర్స్ అండ్ వాల్యూస్ని నోట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు డివైడ్ ద గివెన్ డేటా ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఇచ్చిన డేటాని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 1 2 3 4. దీస్ 4 are one part and another 4 are second part. ఇచ్చిన డేటాని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి కూడా మనం సపరేట్గా సెమీ యావరేజ్ అనేది ఫైండ్ చేయాలి. యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ మీన్.
మీన్ ఐడెంటిఫై చేయడానికి మీకు ఫార్ములా అందరికీ తెలిసే ఉంటుంది. మీన్కి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీన్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్. యావరేజ్ యొక్క ఫార్ములా సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. ఇక్కడ ఈ ఫస్ట్ పార్ట్కి మనం మీన్ అనేది ఐడెంటిఫై చేయాలి. మీన్ అంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. ఇక్కడ 20 + 22 + 23 + 21 డివైడెడ్ బై ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 1 2 3 4. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు 4. మీకు ఈ టోటల్ చేస్తే టోటల్ 86/4. దీన్ని డివిజన్ చేస్తే మీకు ఆన్సర్ 21.5. సో ఫస్ట్ పార్ట్ యొక్క మీన్ అనేది 21.5 వచ్చింది. అండ్ నెక్స్ట్ సిమిలర్గా సెకండ్ పార్ట్ యొక్క మీన్ని సపరేట్గా ఐడెంటిఫై చేయాలి. 25 + 23 + 27 + 24 డివైడెడ్ బై సేమ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1 2 3 4. దీని యొక్క టోటల్ మీకు 99/4. total equal to 24.75. This is the average of second part. ఇచ్చిన డేటాని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఈచ్ పార్ట్కి సపరేట్గా మనం యావరేజ్ అనేది ఐడెంటిఫై చేస్తాం. చూసారు కదా, ఇక్కడితో ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. వెరీ సింపుల్ అండ్ ఈజీ క్యాలిక్యులేషన్. మీకు యావరేజ్ యొక్క ఫార్ములా తెలిసి సెమీ యావరేజ్ అనేది ఐడెంటిఫై చేస్తే క్యాలిక్యులేట్ చేసిన వెంటనే మీకు ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దీని తర్వాత మీరు డైరెక్ట్ ఈ వచ్చిన యావరేజెస్ ఏవైతే ఉంటాయో అవి మిడ్ పాయింట్ ఇయర్కి మెన్షన్ చేసి పాయింట్స్ని జాయిన్ చేస్తే మీకు ట్రెండ్ లైన్ అనేది వచ్చేస్తుంది. లేదు మేడం, నేను ఎగ్జామ్లో ఇంకా లెంత్గా రాయాలనుకుంటున్నాను, కొంచెం థియరీ రాస్తే నాకు సొల్యూషన్ అనేది కొంచెం లెంత్గా కనిపిస్తుంది అని అనుకుంటే మీరు సేమ్ మనం చేసిన ప్రొసీజరే థియరీ వైజ్ రాస్తారు. చూడండి, మనం ఇక్కడ ఏం ప్రొసీజర్ చేసాం? ఫస్ట్ డివైడ్ గివెన్ డేటా ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఇచ్చిన డేటాని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. 2 ఈక్వల్ పార్ట్స్ నథింగ్ బట్ 2001 to 2004 అనేది 1 పార్ట్ అండ్ 2005 to 2008 is సెకండ్ పార్ట్. అండ్ నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4 వాల్యూస్. ఫస్ట్ 4 వాల్యూస్ యొక్క యావరేజ్ మనకి ఎంత వచ్చింది? 21.5. అండ్ యావరేజ్ ఆఫ్ సెకండ్ 4 వాల్యూస్ ఈజ్ 24.75. నెక్స్ట్ మనం మిడ్ ఇయర్స్ అనేది ఐడెంటిఫై చేయాలి. మిడ్ పాయింట్ ఎక్కడ మనం యావరేజ్ని మెన్షన్ చేయాలనేది ఐడెంటిఫై చేయాలి. కాబట్టి ద మిడ్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ 4 ఇయర్స్ ఈజ్ ఇన్ బిట్వీన్ 2001 to 2004. సో ఆల్రెడీ ఇచ్చిన డేటాని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. మళ్ళీ ఈచ్ పార్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఆ మిడిల్లో ఉన్నదే మిడ్ పాయింట్ ఇయర్ అనమాట. ఈవెన్ నెంబర్ కాబట్టి మిడ్ పాయింట్ ఇయర్ ఈ విధంగా ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ సెకండ్ 4 ఇయర్స్ ఈజ్ ఇన్ బిట్వీన్ 2005 to 2008. ఫస్ట్ పార్ట్లో మిడ్ ఇయర్ 2001 నుంచి 2004, మిడిల్ పార్ట్లో ఇక్కడ మనం యావరేజ్ అనేది ప్లాట్ చేస్తాం. అండ్ సెకండ్ పార్ట్లో మిడ్ పాయింట్ అనేది 2005 to 2008, ఇక్కడ ఈ మిడిల్లో మనం యావరేజ్ అనేది సెకండ్ ప్లాట్ యొక్క యావరేజ్ ఆ ప్లేస్లో. అండ్ లాస్ట్ స్టెప్ మనం ఏం చేస్తాం? ద ట్రెండ్ లైన్ ఈజ్ డ్రాన్ అబౌవ్ ద మిడ్ పాయింట్ ఇయర్స్. ఏవైతే మిడ్ పాయింట్స్ మనం ఐడెంటిఫై చేస్తామో ఆ మిడ్ పాయింట్స్ పైన ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తాం. అంతే, దీంతో ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఈ ప్రొసీజర్ మొత్తాన్ని క్యాలిక్యులేషన్స్ని గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా చేయాలి. మీకు అందరికీ తెలుసు గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది. ఇలా వర్టికల్ లైన్, హారిజాంటల్ లైన్ తీసుకుంటాం. హారిజాంటల్ లైన్ ఈజ్ x యాక్సిస్ అండ్ వర్టికల్ లైన్ ఈజ్ y యాక్సిస్. ఇక్కడ మీరు గ్రాఫ్లో డిస్టెన్స్ ఈక్వల్ ఇంటర్వెల్స్లో ఈక్వల్ డిస్టెన్స్లో తీసుకుంటే మీకు గ్రాఫ్ అనేది నీట్గా వస్తుంది. సో దట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మీకు గ్రాఫ్ అనేది నీట్గా ప్రజెంటేషన్ బాగుంటుంది. ఎప్పుడు కూడా డిస్టెన్స్ మనకి ఈక్వల్ ఇంటర్వెల్స్లో తీసుకోవాలి. దిస్ ప్లేస్ ఇస్ ఆరిజిన్ 0. మనకి x యాక్సిస్లో ఇయర్స్ మెన్షన్ చేస్తాం. ఇచ్చిన ఇయర్స్ దాన్ని టైం పీరియడ్ టీగా డినోట్ చేస్తాం.
అండ్ వై యాక్సిస్లో వాల్యూస్ నథింగ్ బట్ వైటీ. ప్రీవియస్ వీడియోస్లో మనం అన్నీ నేర్చుకున్నాం. ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే ఇంకా చూడని వాళ్ళు ఉంటారో ఒకసారి చెక్ చేయండి, మీకు ఇవన్నీ అర్థమవుతాయి. ఇక్కడ క్వశ్చన్లో మీకు ఏ విధంగా ఇయర్స్ అండ్ వాల్యూస్ ఇచ్చారో అదే విధంగా మనం గ్రాఫ్లో నోట్ చేసుకుంటాం. ఇచ్చిన ఇయర్స్ యాజ్ ఇట్ ఈస్ గ్రాఫ్లో నోట్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ వాల్యూస్ వచ్చేసి మనకి ఈవెన్ నెంబర్స్లో కానీ ఆడ్ నెంబర్స్లో కానీ ఈక్వల్ రేంజ్లో ఈక్వల్ డిఫరెన్స్తో మనం వాల్యూస్ అనేవి తీసుకుంటాం. సి ఇక్కడ ఇయర్స్ ఆర్ స్టార్ట్స్ ఫ్రమ్ 2001, 2002. ఇదే విధంగా మనం అన్ని ఇయర్స్ అనేవి నోట్ చేసుకోవాలి. చూసారు కదా, ఎవ్రీ ఇయర్ అనేది నోట్ చేయడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ వాల్యూస్ నేను 5 నుంచి స్టార్ట్ చేసి 5 రేంజ్లో డిఫరెన్స్ 5 ఉండేలాగా తీసుకుంటున్నాను. 20, 25 అండ్ 30. మనకి ఇచ్చిన వాల్యూస్ 20స్లోనే ఉన్నాయి కాబట్టి నేను 5 రేంజ్లో 30 వరకు తీసుకున్నా. ఒకదానికొకటి డిఫరెన్స్ అనేది 5 ఈక్వల్ ఇంటర్వల్స్లో తీసుకున్నా. నెక్స్ట్ మనకి క్వశ్చన్లో ఇయర్స్ అండ్ వాల్యూస్ ఏ విధంగా ఇచ్చారో 2001 కరస్పాండింగ్ వాల్యూ 20, అలానే ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్కి ఈచ్ అండ్ ఎవ్రీ కరస్పాండింగ్ వాల్యూస్ ఉన్నాయి కదా, అవన్నీ మనం గ్రాఫ్లో వాటి యొక్క ప్లేస్లో ఎవ్రీ పాయింట్ కూడా ఇచ్చిన డేటాని బట్టి ఎవ్రీ పాయింట్ అనేది ప్లాట్ చేసుకోవాలి. సి హియర్ 2001 వాల్యూ 20, రైట్? 20 దగ్గర ప్లాట్ చేసుకొని రౌండ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ 2002 వాల్యూ 22. సిమిలర్గా అప్రాక్సిమేట్గా మనం నోట్ చేసుకోవాలి. 2003 23. ఇదే విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్కి కరస్పాండింగ్ వాల్యూస్ని మనం గ్రాఫ్లో ప్లాట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్కి కరస్పాండింగ్ ఉన్న వాల్యూస్ని నేను గ్రాఫ్లో ఈ విధంగా ప్లాట్ చేశాను. ఇప్పుడు ఈ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మనం జాయిన్ చేసుకోవాలి. సేమ్ నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా ఎవ్రీ పాయింట్ని జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా జాయిన్ చేసుకుంటే దిస్ లైన్ ఈజ్ కాల్డ్ యాక్చువల్ లైన్. ఇచ్చిన డేటాతో వచ్చిన పాయింట్స్ని జాయిన్ చేస్తూ వచ్చిన లైన్నే మనం యాక్చువల్ లైన్ అని అంటాం. సి ఇప్పుడు ట్రెండ్ లైన్ ఎలా ఐడెంటిఫై చేయాలి? మనం ఇందాక ప్రొసీజర్ చూసాం, యావరేజ్ ఐడెంటిఫై చేసాం కదా. ఐడెంటిఫై చేసిన 2 పార్ట్స్ యొక్క యావరేజెస్ని మిడిల్ పాయింట్ ఏదైతే మిడ్ పాయింట్ ఉంటుందో మిడ్ పాయింట్లో మెన్షన్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 2001 to 2004 ఈజ్ ఫస్ట్ పార్ట్ అండ్ 2005 to 2008 ఈజ్ ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ని మీరు 2 ఈక్వల్ పార్ట్స్గా మళ్ళీ డివైడ్ చేస్తే మీకు మిడ్ పాయింట్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ మిడ్ పాయింట్. ఈ మిడ్ పాయింట్లో మనకు వచ్చిన యావరేజ్ ఎంత వచ్చింది? 21.5. ఈ 21.5ని మిడ్ పాయింట్లో మనం మెన్షన్ చేసుకోవాలి. సిమిలర్లీ దిస్ ప్లేస్. అండ్ నెక్స్ట్ 2005 to 2008 ఈజ్ సెకండ్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్లో మిడ్ పాయింట్ అనేది ఇది. దీనికి వచ్చిన యావరేజ్ 24.75. సిమిలర్లీ దిస్ ప్లేస్, రైట్? ఇప్పుడు ఏం చేయాలంటే మనం వచ్చిన 2 మిడ్ పాయింట్స్ని జాయిన్ చేసుకుంటూ ఒక లైన్ అనేది గీయాలి. దిస్ లైన్ ఈజ్ కాల్డ్ ట్రెండ్ లైన్. అంతే, ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఏ విధంగా సింపుల్గా ప్రాబ్లం చేసామో. అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఒకసారి వీడియోని క్లియర్గా చెక్ చేయండి, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. కంప్లీట్ అయిపోయింది ప్రాబ్లం. ఈ విధంగా గ్రాఫ్తో మన ప్రాబ్లమ్ని ఎండ్ చేస్తాం. ఎగ్జామ్లో మీరు టేబుల్ అండ్ గ్రాఫ్ 2 నోట్ చేస్తే సరిపోతుంది, మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. ఇంకా ఎక్స్టెండ్ చేసి రాయాలనుకున్న వాళ్ళు ఈ థియరీ పార్ట్ కూడా నోట్ చేసుకోండి. ఈ థియరీ పార్ట్ కూడా ఎగ్జామ్లో రాస్తే ఇంకా మంచి మార్క్స్ వస్తాయి. బట్ స్టూడెంట్స్ లేదు మేడం మేము థియరీ అంతా రాయలేము, జస్ట్ ప్రాబ్లమ్ అండ్ గ్రాఫ్ చేస్తామంటే దట్ ఈజ్ ఆల్సో గుడ్.
దాంతో కూడా మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. చూసారు కదా, ఈ వీడియోలో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే సో డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ సో మచ్.